వెల్కమ్ ఫ్రెండ్స్. దేవుని ప్రేమ ఇదిగో అనే ధ్యానాలకు మీకు సుస్వాగతం. ఈ దినాన ఫిబ్రవరి 3కి చెందినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 6వ అధ్యాయం. దాని అంతటినీ మనం విపులంగా దాన్ని వ్యాఖ్యానించం. కొన్ని వచనాలే చివరిలో ఉన్నటువంటి వచనాలపై మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఒక గెస్ట్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆయన NAJV శ్యాంబాబు గారు రిటైర్డ్ IRS డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయ్యారు. మరి ప్రజెంట్లీ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఆయన దేవుని సేవల్లో కూడా నిమగ్నులై ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మినిస్ట్రీలో ఉన్నారు. చాలా మనకు సంతోషం. ఆయన మరి కొన్ని ప్రశ్నలు వేస్తారు, వాక్యం కూడా చదువుతారు. ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయంపై అది దాని కాంటెక్స్ట్ ఏంటి అని అంటే 5,000 మందికి ఆహారమును పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభు నీటి మీద నడిచిన సంఘటనను మార్కు తన సువార్తలో వివరిస్తున్నాడు. ఇది చాలా విషయాలు ఉన్నాయి మార్కు 6 సువార్తలో 6వ అధ్యాయంలో. అది అయిన తర్వాత విడిగా ఒక ప్రక్కగా చెప్పినటువంటి కొన్ని మాటలు యాజ్ అన్ అసైడ్ అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఆశ ఆ వచనాలు చదివితే మనకి ఆశ కలుగుద్ది అన్నమాట. ఏంటి ఆ వచనాలు? శ్యాంబాబు గారు చదువుతారు. 51, 52 వచనాలు. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 51, 52 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దీని మీద ఒక ప్రశ్న అడగాలనుంది. మరి ఎసైడ్ అని అన్నారు మీరు, అంటే విడిగా అన్నారు. మరి పరిశుద్ధ మార్కు చెప్పేదానికి యేసు ప్రభు వారు చెప్పేదానికి ఏమైనా తేడా ఉంది అని మనం గమనించగలమా? అది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఏంటి అని అంటే ఎసైడ్ అంటే ఆయన వ్యాఖ్యానం అనమాట. యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని, ఆ సంఘటనని ఆయన చేసి చివరికి ఆయన చెప్పినటువంటి మాటలు కామెంటరీ. ఆయన కామెంటరీ ఏంటి అంటే వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి చెందారు. వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చినటువంటి సంగతిని గ్రహింపలేదు అని ఆయన కామెంటరీ ఇలాగుంటుంది. అలాంటివి సువార్తల్లో ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే మార్కే 7వ అధ్యాయం 19లో మరి పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు ఆయన యేసుప్రభు అంటాడు, మీరు బాహ్యంగా ఉండేటువంటి శుద్ధి గురించి ఆలోచిస్తున్నారు కానీ హృదయ శుద్ధిని మీరు ఆలోచించట్లేదు. కాబట్టి ఏదైతే మీరు భోజనం చేస్తారో అది బాహ్యంగా లెట్రిన్లోకి బయటకు వెళ్ళిపోద్ది. హృదయం నుండి వచ్చేటువంటిది అది ఒక మనిషిని అపవిత్రపరుచుద్ది అని చెప్తాడు. అప్పుడు 7:19లో అక్కడ ఒక మాట ఉంటుంది. 7:19 అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచు. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచు. అది ఆ వచనం చాలా
ఆ ట్రాన్స్లేషను కొంచెం గందరగోళంగా ఉంటుంది, అర్థం చేసుకోలేము. ఇట్లు అది, అది ఏది? అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఏది అది అనేది ఎంతగా ఆలోచించినా కానీ ఏది అతకదు, అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టి ఇంగ్లీష్లో ఎన్ఐవిలో అది క్లారిఫై చేస్తానమాట. ఇట్లు అది, అది అంటే యేసు ప్రభు చెప్పినటువంటిది. హృదయం నుండి వచ్చేది అపవిత్రపరుచుద్ది, కానీ కడుపులోకి వెళ్ళేది అది కాదు అని ఆయన చెప్పినటువంటి ఆ కామెంటరీ, యేసు ప్రభు ఏం చెప్పాడో అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును అనేదాన్ని కూడాను ఎన్ఐవిలో క్లారిఫై చేస్తాడు. యేసు ప్రభు ఈ విధంగా చెప్పుట ద్వారా భోజన పదార్థాలు ఏదన్నా తినొచ్చు అని డిక్లేర్ చేస్తాడు. యూదులకి అది చాలా కఠినమైనటువంటి మాట. ఎందువల్లంటే వాళ్ళకి కోషర్ ఫుడ్ అని ఉంటుంది. పాత నిబంధనలో ఏవి తినాలి ఏమి తినకూడదు అనేటువంటి ఆ యొక్క నిబంధన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కొన్ని తింటారు, కొన్ని తినరు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏదైనా తినొచ్చు అన్నాడు. వాళ్ళ నిబంధనలో, మనం పాత నిబంధన అంటాం, దానిలో ఉన్నటువంటి ఆ కోషర్ ఫుడ్ అదే కాదు, ఏదైనా తినొచ్చు అని డిక్లేర్ చేశాడు యేసు ప్రభు. ఆ మాటలు ఎవరు చెప్పారు అంటే మార్కు చెప్పాడు, అవి యేసు ప్రభు చెప్పలేదు. కాబట్టి ఈ ఎన్ఐవిలో బ్రాకెట్ లాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చెప్పుట ద్వారా యేసు ప్రభు ప్రతి వాటిని తినవచ్చు అని ఆదేశించాడు. ఈ డిక్లేర్డ్ ఆల్ ఫుడ్ క్లీన్ అని. కాబట్టి అది ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం, ఆయన చెప్పినటువంటి కామెంటరీ. ఓకే, మరి ఆయనే కాదు, వేరే సువార్తల్లో కూడా అది ఉంటుంది. మనకి అన్నిటికంటే సుపరిచితమైనటువంటి వాక్యం యోహాను సువార్త 3:16 కదా. అది ఏ సందర్భం అంటే నికోదేము వస్తాడు, యేసు ప్రభుతో సంభాషిస్తాడు. అది ఆయన సంభాషణ ఏ వచనం వరకు ఉంటుందో క్లారిఫికేషన్ లేదు. ఆ సంభాషణ ఎంతవరకు క్లారిఫికేషన్ లేదు. ఈయన యోహాను రాస్తున్నటువంటి యోహాను ఆయన కామెంటరీయా లేక యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ఆ 16వ వచనం అనేది, అది వేరే కారణాలను బట్టి, ఇప్పుడు దానిలోకి వెళ్ళాం, వేరే కారణాలను బట్టి 16వ వచనం ఆయన కామెంటరీ, దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన చెప్తాడన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, లోతైన ఏంటంటే, మరి ఈయన కామెంటరీ కదా, యోహాను కామెంటరీ కదా, మరి 15వ వచనం వరకు 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం వరకు అది యేసుప్రభు మాటలు కదా. మరి యేసుప్రభు మాటలకు ఎక్కువ విలువ ఇవ్వాలా, లేకపోతే సువార్తికుడు చెప్పినటువంటి మాటలకి ఎక్కువ ఇవ్వాలా అనేటువంటి ప్రశ్న అంత గంభీరమైనటువంటి అర్థంతో మీ ప్రశ్న ఉన్నది. ఇప్పుడు మనం చూసినటువంటి రీతిగా ఇప్పుడు యోహాను సువార్త ఎవరు రాశారు? యోహాను రాశాడు. యేసుప్రభు మాటలు ఎవరు రాశారు? యోహాను రాశాడు. కాబట్టి యేసుప్రభు మాటలను కూడా ఆయనే రాశాడు, దాని మీద వాక్యాన్ని కూడా ఆయనే చేశాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు తక్కువ విలువ ఉన్నది, యేసు ప్రభు చెప్పేటువంటి మాటలకి ఎక్కువ విలువ ఉంది అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ సీమ్లెస్. ఇక ఎంత సీమ్లెస్ అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని జీర్ణించుకుని దానిలో అర్థాన్ని ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఇక దానికి దీనికి వ్యత్యాసం ఏం లేదు. అవసరం వాళ్ళే యేసు ప్రభు చెప్పిన మాటలే వాళ్ళు రాస్తున్నారు, దాని మీద కామెంటరీ కూడా రాస్తున్నారు. ఎంతవరకు కామెంటరీ రాస్తున్నారంటే ఆయన చెప్పిన దానికి ఈయన వ్యాఖ్యానానికి ఏమీ వ్యత్యాసం లేదు, సాఫీగా సీమ్లెస్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం అంతా కూడాను యేసు ప్రభు చెప్పని, లేకపోతే గ్రంథకర్తలు క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ
దేవుని వాక్యం అనటానికి అవి ఎక్కువ వాటికి ప్రాధాన్యత ఉంది. వీళ్ళు చెప్పేదానికి ప్రాధాన్యత తక్కువగా మనం భావించకూడదు. ఆ విధంగా చూస్తే కొన్ని బైబుల్స్లో రెడ్ లెటర్ బైబుల్స్ అని ఉంటాయి కదా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు రెడ్ ఇంక్తో. ఒక విధంగా అది ఉపయోగమే. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు అనేటువంటిది ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి రెడ్ ఇంక్తో ఉంటుంది. కానీ అది వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది, ఎక్కువ విలువ అది యేసు ప్రభు చెప్పాడు కదా, అంటే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలైనా కానీ మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను వ్రాసినటువంటి గ్రంథకర్తలు కానీ అవన్నీ కూడా లేఖనాలే, అంతా ఇంపార్టెన్సే. మరి పత్రికల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అపోస్తుడైన పౌలు అంటాడు కొరింథీయులకు వ్రాస్తూ, ఈ విషయంలో నేను చెబుతున్నటువంటిది అని అంటాడు. అది ప్రభు చెబుతున్న మాటలు కాదు, నేను చెబుతున్న మాటలు అని. కానీ అవి కూడా లేఖనాల్లో ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి మాటలు కూడాను కొరింథీ పత్రికలో ఉన్నాయి, అది లేఖనాలు. మరి ఆయన చెప్తున్నది తక్కువ ఇంపార్టెంటా అని కాదు. ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రభు చెబుతున్న మాటలు అంటే పాత నిబంధనలో ఆ మాటలు, నేను చెబుతున్నటువంటి మాటలు పాత నిబంధనలో లేవు అని అర్థం. ఓకే, అంటే లేఖనాల్లో అవి లేవు. కానీ ఈయన చెప్తున్నటువంటి కామెంటరీస్ కూడా లేఖనాలతో సమానమే. 2వ పేతురులో క్లియర్గా ఉంటుంది అన్నమాట. పేతురు చెప్తాడు, అయ్యా వేరే లేఖనాలని ట్విస్ట్ చేసినటువంటి రీతిగా పౌలు యొక్క పత్రికలను కూడా ట్విస్ట్ చేస్తున్నారు. వేరే లేఖనాలు అంటాడు. అంటే ఆయన పౌలు రాసినటువంటి పత్రికలు కూడాను లేఖనాలతో సమంగా తోటి అపోస్తలుడు రికగ్నైజ్ చేశాడు. అంతకుముందు పౌలు పేతురుని ఖండించాడు, గలతీ 2లో ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడాను చివరికి పౌలు పత్రికలో ఉన్నటువంటి గంభీరతను ప్రశంసిస్తూ ఆయన లేఖనాలుగా ఇచ్చాడనమాట. కాబట్టి ఏది రాసినా కానీ అది లేఖనాలుగా మనం ఎంచుకోవాలి. అంతేగాని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలకి ఎక్కువ విలువని, వీళ్ళు చెప్పినటువంటి మాటలకి తక్కువ విలువని, కాకపోతే ఆయన మాటలు రెడ్డింగ్తో రాశారు కాబట్టి ప్రింట్ చేశారు కాబట్టి వాటికి ఎక్కువ విలువ అని అనటానికి వీల్లేదు. ఇప్పుడు మనం దీనికి వెళ్దాం. ఇప్పుడు మరలా 6వ అధ్యాయం 51, 52 మరలా చదువుకుంటే, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, యేసు ప్రభువు 5,000 మంది పురుషులకి ఆయన 2 చేపలతో అందరినీ పోషించాడు. వాళ్ళు సంతృప్తిగా తిన్నారు. 12 గంపలు వాళ్ళు శిష్యులు మరి పోగు చేశారు. 5,000 మంది పురుషులు. మరి కుటుంబాలతో లెక్క పెట్టుకుంటే 20,000 మంది కూడా అయి ఉండొచ్చు. అంటే 12 గంపలు అని అంటే అది 12 అనేది దేవుని యొక్క ప్రజలకు చెందిందన్నమాట. అంటే దేవుని యొక్క ప్రొవిజను సంతృప్తిగా తన ప్రజలందరికీ సంతృప్తిగా ఉండేటట్టుగా ఉన్నది అని. మరలా 4,000 మందికి ఆయన భోజనం పెట్టినప్పుడు అప్పుడు 7 గంపలు ఎత్తారు. అంటే అది 7 గంపలు అనేది ఏంటంటే అన్యులు కూడాను సరిపోయినటువంటి రీతిగా, అన్యులుగా ఉండి యేసు ప్రభు శిష్యులు అయినటువంటి వాళ్ళకు కూడా సరిపోయేటటువంటి రీతిగా అనేది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అలాంటి అదృష్టాన్ని, అలాంటి అద్భుతాన్ని వాళ్ళు చూశారు. అదైన తర్వాత శిష్యులు పడవ మీద వెళ్ళి వేరే స్టోర్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటే బలమైనటువంటి ఒక గాలి, ఒక స్టామ్ లాంటిది వాళ్ళు ఎదుర్కొన్నారు.
అప్పుడు యేసు ప్రభు మరి నీటి మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ముందు గమనించలేదు. అయితే ఆయన ఆ పడవ ఎక్కినప్పుడు ఆ యొక్క తుఫాను ఆగింది, నెమ్మదిగా అయిపోయింది ఆ గలిలయ సముద్రం. దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది సందర్భం అన్నమాట. ఆశ్చర్యపోయారు అని ఈ మార్కు రాస్తున్నాడు. దాని గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. మొదటి విషయాన్ని అతి సులభంగా గుర్తించవచ్చు. ఏంటి ఆ మొదటి విషయం అంటే, కొన్ని గంటలకు ముందే గంభీరమైన అద్భుతాన్ని శిష్యులు అంతగా పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు. ప్రకృతిపై సామర్థ్యం గల వ్యక్తిగా కొద్ది ఆహారంతో వాళ్ళు ఆ అద్భుతాన్ని చూసి కూడాను వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. ప్రకృతిపై సామర్థ్యం గల వ్యక్తిగా కొద్ది ఆహారంతో వేల మందికి భోజనం పెట్టే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా యేసు ప్రభుని వాళ్ళు ఎంతలేదు. తుఫాను అదుపులో పెట్టగలిగిన వ్యక్తికి ప్రకృతిపై ఆధారం ఉండదా అంటే వాళ్ళు గ్రహించుకోవాల్సి వచ్చింది. గ్రహించుకోవాలి. అరే, ఆయన ఆ విధంగా భోజనం పంచిపెట్టాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి ఇది ఇక్కడే ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యపడాలి? అక్కడ ప్రకృతిపై అధికారం కలిగినటువంటి వ్యక్తే భోజనం పెట్టాడు. అలాంటప్పుడు ఇది కూడా దానికి సంబంధించింది. ప్రకృతిపై అధికారం ఉన్నది కాబట్టి ఆ తుఫానుని ఆపగలిగాడు అనేటువంటి రీతిగా ఆయన్ని గుర్తించాలి, ఆయన వ్యక్తిత్వాన్ని. అదే గుర్తించలేదన్నమాట. అది దాని అర్థం. అది అయినప్పటికీ శిష్యులను హేళన చేస్తూ వారిని ఖండించక ముందు మనలను గూర్చి మనము ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆయన చేసిన కృపాకార్యాలను మర్చిపోయి మనతో ఆయన వ్యవహరించిన విధానాలను గుర్తించుకొనకుండా మరొకసారి ఆయన జోక్యం చేసుకున్నప్పుడు మనం ఆయన ఏ విధంగా వ్యవహరించాడో దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడతాం. ఎందుకు అద్భుతం చేశాడండి అని అంటాం. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఓకే, ఆశ్చర్యపడకుండా ఏం చేయాలంటే వాళ్ళు నమ్మాలి. అది పాయింట్. ఆశ్చర్యపడటం ఏంటి? ఆయన ఎవరో తెలియదా? ఆశ్చర్యపడటం ఏంటి? ఇక రెండో విషయం కొంచెం లోతుగా ఉన్నటువంటి విషయం. యేసు ప్రభువు నిజంగా మెస్సయా అయితే ఆయన శక్తి సామర్థ్యాలు గలవాడైనప్పటికీ అప్పటికే ప్రదర్శించినటువంటి ప్రకృతి అధికారాన్ని కోల్పోయాడని బాధ్యత కలిగిన ఏ శిష్యుడైనా తలంచగలడా? అంతా ఆయన ప్రదర్శించుకున్నాడు, ఎలాంటి వ్యక్తో చూయించుకున్నాడు. మరి అలాంటప్పుడు శిష్యుడిగా ఉండి ఏంటి మరి ఇక్కడ తుఫాను ఆపలేడా అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. తనను వెంబడించమని ఆజ్ఞాపించిన వాడు ఒక పడవ ప్రమాదంలో వారిని కోల్పోతాడని, వాళ్ళ ప్రాణాలు కాపాడడని ఆ 12 మంది శిష్యులలో బాధ్యత గల శిష్యుడు ఎవరైనా ఊహించగలడా? ఏంటి ఆయన అలాంటి వాడు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ దీన్ని అపార్థం చేసుకొనకూడదు. ఆధునిక కాలంలో క్రైస్తవులకు ప్రమాదాలు సంబంధించవని అర్థం చేసుకోకూడదు. క్రైస్తవులకి ప్రమాదాలు వస్తాయి. శిష్యులు ఏ విధంగా ఆ ఉపద్రవంలో ఆ తుఫాన్లో ఇరుక్కున్నారో అలాంటి ఆపదలు మనకు కూడా వస్తాయి. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన ప్రమాదాలు రావు అని అనుకోకూడదు. అది కాదు అప్లికేషన్. తప్పనిసరిగా అలాంటి ఆ యొక్క ప్రమాదాలకి మనం గురి అవుతాం. ఎందువలనంటే మనం జీవించేటువంటి లోకం పతనమై పడిపోయినటువంటి లోకం. ఆ లోకంలో సంభవించే విషభరితమైన ప్రమాదాల నుండి యేసు ప్రభు అనుచరులు తప్పించుకొనరు.
యేసుప్రభుని నమ్మినంత మాత్రాన మనకి ఈ ప్రమాదాలు ఉండవు అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే పడిపోయినటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ ఇలాంటి భయంకంపితమైన సందర్భాల్లో దేవుని సర్వాధికారాన్ని బట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నవని, ఆయన జ్ఞానవంతుడని మనం కూడా నమ్మాలి. వాళ్ళు నమ్మాలి, శిష్యులు మనము నమ్మాలి. అది నేర్చుకునేది. ఆశ్చర్యపడటం కాదు, ఆయన ఆశ్చర్యపడకుండా అలాంటి వ్యక్తి అని నమ్మాలి. ఇచ్చట యేసు ప్రభు శిష్యులు మరికొంత నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? అది అద్వితీయ సేవకు పిలువబడిన సన్నిహితమైన శిష్యులుగాను, ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకం కదా, ఆ శిష్యులు మనం కూడా శిష్యులమే, కానీ వాళ్ళు పునాది వేసినటువంటి శిష్యులు, బైబిలు రాసినటువంటి శిష్యులు, సంఘానికి పునాదిగా ఉన్నటువంటి అపోస్తులు. శిష్యులు అపోస్తులుగా అయ్యారు. పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద పడినప్పుడు శిష్యులు అపోస్తులుగా వెళ్ళారు. అపోస్టల్లో అంటే సెంట్ వన్స్. శిష్యులుగా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి ఆయన చెప్పిన మాటలు విని ఆయన చేసిన కార్యాలు చూసి అప్పుడు శిష్యులుగా ఉన్నారు, అనుచరులుగా ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, గమనించారు. అయినప్పటికీ వాళ్ళు ఎదుగుతున్నారన్నమాట, ఈయన ఎవరు అని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అప్పుడు అపోస్తులుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. అప్పుడు అపోస్తులు అయ్యారు అన్నమాట. కాబట్టి అపోస్తులుగా ఆర్డైన్డ్ పీపుల్గా వాళ్ళు వెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినాన. అంతవరకు వాళ్ళు శిష్యులే. అప్పుడు శిష్యులు అపోస్తులుగా అయ్యారన్నమాట. వాళ్ళు మనకు పునాదిగా ఉంటారు. కాబట్టి ఒక విధంగా మనము శిష్యులు అయినప్పటికీ, మనం ఒక విధంగా అలాంటి అపోస్తులు అయినప్పటికీ వాళ్ళకి మనకి భేదం ఉంది. వాళ్ళు కళ్ళారా చూశారు, వెరిఫై చేసుకున్నారు, నమ్మారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలని మనం నమ్మేటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలు వాళ్ళు రాశారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ అనుభవాలని మనకు ఎరుకపరిచి మనం దాన్ని బట్టి శిష్యులుగా అవుతాం. కాబట్టి వాళ్ళకి ప్రైమసీ ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు పరిచర్యలో ముడిపడిన ప్రత్యేకమైన శిష్యులుగా ఉంటున్నవారు నిష్కారణంగా, యాక్సిడెంటల్గా వాళ్ళు మరణిస్తారు, అయ్యో మేము మరణించిపోతున్నాం, మేము చనిపోబోతున్నాం అని వాళ్ళు ఆ విధంగా భయపడకుండా ఉండాల్సిందే. వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. ఓకే. 3వ ఆలోచన, మార్కు చెప్పిన సారాంశాన్ని గూర్చి లోతుగా తలంచకుండా ఉండలేము. వారి హృదయము కఠినమాయను అంటున్నాడు. మీరు చదివినటువంటి వాక్యంలో వారి హృదయము కఠినమాయను అంటే, కఠినమాయనంటే వారి హృదయం కఠినమైందంటే దాని అర్థం ఏంటి? వారు స్టూపిడ్ పీపులా, వాళ్ళు మందమతులా అని అనుకోకూడదు. లేకపోతే కొంతమంది చెప్పినట్టుగా వారి మనసు, వాళ్ళ జ్ఞానం బాగుంది కానీ వారి భావోద్రేకాలు, ఫీలింగ్స్ మాత్రం కొంచెం చెడిపోయినాయి, ఇట్ వాజ్ ట్విస్టెడ్ అని కొందరు అర్థం చేసుకుంటారు. అది కూడా తప్పే. వారి హృదయం కఠినమైంది అంటే అర్థం ఏంటి? హృదయం అనగా వారి భావోద్రేకాలకు పరిమితమైనట్టు కాదు, కానీ బైబిల్లో హృదయం అని అంటే మామూలుగా మనం మైండ్ అంటాం కదా, దాంతో సమానం. మైండ్ అనేది ఒక విధంగా మనసు అనగా సమాచారాన్ని సేకరించే కేంద్రం అని కూడా మనం తలంచకూడదు. మన మైండ్ అంటే అది సెంటర్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. హార్ట్ అంటే మనం మైండ్ ఈజ్ అ సెంటర్ అన్నమాట. దానిలో ఆలోచనలు ఉంటాయి, దాని భావోద్రేకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది హార్ట్ అంటే. శిష్యుల ఆలోచన ఇంకా చాలా సంకోచితంగా, రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు
వాళ్ళ హృదయం కఠినమైంది అని అంటే వాళ్ళ యొక్క ఆలోచన సంకోచితంగా ఉంటుంది, రిస్ట్రిక్టెడ్. అప్పుడు వారు ఎదుర్కొంటున్న ప్రమాదంపై వారి దృష్టిని పెట్టారు. కానీ యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని, ఒక మర్మం అన్నమాట. యేసుక్రీస్తు ఒక మర్మం. హూ ఈజ్ దిస్ క్రైస్ట్, హూ ఈజ్ హీ? ఇప్పుడు నాలుగు సువార్తల్లో కూడాను ఎంఫసైజ్ చేస్తాడనమాట సువార్థికుడు. హూ ఈజ్ దిస్? ఈయన ఎవరు? ఎందుకంటే అప్పుడు మర్మం. పాత నిబంధనలో మెస్సయ్య అంటే ఎట్లా మర్మంగా ఉందో, సువార్తలో కూడాను యేసు ప్రభు అంటే మర్మంగా ఉండిపోయింది. ఆ మర్మం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ మర్మం బయలుపరచబడింది. మర్మం అంటే బైబిల్లో మిస్టరీ అంటే మిస్టీరియస్ అని అర్థం కాదు. పాత నిబంధనలో అది దాచబడింది, క్రొత్త నిబంధనలో అది ప్రకటించబడింది, అది క్లారిఫై అయిందన్నమాట. మర్మం అంటే అది ఒక టెక్నికల్ టర్మ్ లాగా మనం భావించాలి. ఆ మర్మం ఏంటి? యేసు ప్రభు ఒక మర్మం, ఆయన వ్యక్తిత్వం ఒక మర్మం, ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటిది, ఆయన వచ్చిన కారణం అదొక మర్మం. ఆయన వ్యక్తిత్వం మర్మం, ఆయన ఎందుకు వచ్చాడు అనేది మర్మం. దాని గురించి వాళ్ళు బాగా గుర్తించాలి. హూ ఈజ్ దిస్ అని. మరి అప్పుడు వాళ్ళు గమనించలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు వాళ్ళు యేసు ప్రభుని గమనించారు కాబట్టి వాళ్ళు గమనించలేకపోయారు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత మనం నమ్మాం. యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆరోహణుడయ్యి పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన తర్వాత మనం ఉన్నాం. మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆశ్చర్యపోకుండా ఆయన మెస్సయ్య అని నమ్మాలి, ఆయన దేవుడు అని నమ్మాలి. ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఆశ్చర్యంలో ఏమీ లేదు. అద్భుతాలు. దేవుడు సర్వలోకాన్ని నోటి మాట ద్వారా సృజించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యపడకుండా ఏదైనా మనిషి చేస్తే ఆశ్చర్యపడాలి. దేవుడు అలాంటి దేవుడు కాబట్టి ఆయన్ని నమ్మాలి, ఆయనకు కట్టుబడి ఉండాలి, ఆయన సొంత సొత్తుగా ఉండాలి, ఆయన ఒక విధంగా వివాహం చేసుకోవాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన సంతోషపెట్టేటువంటి జీవితం జీవించాలి. అది చేయాలి. ఆశ్చర్యపడితే లాభం లేదు. అది మనం ఏదైనా నేర్చుకునేటువంటి విషయం. మీరు అడిగే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయో దానిలో? మీరు ఈ ఆహారం గురించి చెప్తూ 12 గంపలు అని మొదట చెప్పారు, తర్వాత సూచక్రియలో 7 గంపలు అన్నారు. ఈ 12 అసలు దేనికి సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 12 గోత్రాలకి ఇశ్రాయేల్ గోత్రాలను సూచిస్తుందా, లేదా 12 మంది శిష్యుల్ని సూచిస్తుందా? అలాగే ఈ 7 గంపలు అన్నప్పుడు మీరు మరి అంటే అదర్ దాన్ ఇజ్రాయలైట్స్ అన్నారు. మన దీని గురించి కొంచెం వివరణ ఇస్తే. ఇది ప్రకటన గ్రంథం బాగా క్లారిఫై చేస్తుంది. ప్రకటన గ్రంథం ప్రకటన 7వ అధ్యాయం 14వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కూడాను మనం చూసేది ఏంటంటే 144,000 అని ఉంటుంది. దాన్ని ప్రకటన గ్రంథంలో ప్రతి సంఖ్య కూడాను సింబాలిక్గా ఉంటుంది, చిహ్న రూపంలో ఉంటుంది అన్నమాట. ఇట్ హ్యాస్ ఎ డీపర్ మీనింగ్, ప్రతి నంబర్ కూడాను. ఇప్పుడు ఇక్కడ 12 సువార్తల్లో 12 అనేది కూడా సింబాలికే. ఓకే, అది ఏంటి అని అంటే 144ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే 12 × 12 × 10⁻³ ఇది పర్ఫెక్షన్ సూచిస్తుంది. 12 ఏమో పాత నిబంధనలో ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించింది.
గోత్రాలు కాదు, ఆ గోత్రాల నుండి అందరూ విశ్వసించలేదు, విశ్వసించినటువంటి శేషుల్ని సూచిస్తుంది. అంటే దేవుని ప్రజలు, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలు. అదేవిధంగా ఈ 12కి సంబంధించినటువంటి ఆ అపోస్తులు, 12 అనేది అపోస్తులను సూచించేదన్నమాట. పాత నిబంధనలో 12 గోత్రాలు ఎట్లా ఉన్నాయో దానికి తగినట్టుగా ప్యారలల్గా దాని కౌంటర్ పార్ట్గా క్రొత్త నిబంధనలో 12 ఈ అపోస్తులు ఉన్నారన్నమాట. అందువల్లనే యోధా ఇస్కరియోతు చనిపోయినప్పుడు మళ్ళీ 11 మంది ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో వచ్చాడు. మొదటి అధ్యాయంలో ఆ యొక్క ఖాళీని పూర్తి చేశారు. ఓకే, ఎందువల్లంటే 12 అనేది అవసరం. కాబట్టి ఆ యోధా ఇస్కరియోతు వలన వచ్చినటువంటి ఖాళీని పూర్తి చేశారు కాబట్టి 12 అయ్యారు. ఆ 12 మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇంకా తర్వాత ఇంకా వేరేది ఏంటంటే మరి అపోస్తుడైన పౌలు ఉన్నాడు కదండి, ఆయన 13వ వాడా అని. అది కాదు, ఆయన ప్రత్యేకం. ఆయనే చెప్తాడు, హీఈస్ బార్న్ అవుట్ ఆఫ్ మిస్క్యారేజ్, హీఈస్ ద లీస్ట్ ఆఫ్ ది అపోజల్స్, చీఫెస్ట్ ఆఫ్ సిన్నర్స్. ఆయనే చెప్పుకుంటాడు. 12 మందిలో లేకపోయినా కానీ నాది స్పెషల్. కానీ ఆయన అపోస్తులుడు కాదు అని అనటానికి వీల్లేదు. అపోస్తులు 12 మంది ఏ విధంగా యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నారో, అపోస్తులైన పౌలు కూడాను 3.5 సంవత్సరాలు ఆయన అక్కడ అరణ్యంలో ఉన్నాడు. ఓకే, ఆయన మారు మనసు పొందిన తర్వాత హీ వాజ్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ 3 years. ఓకే, ఆ 3 yearsలో ఏంటి అని అంటే, ఆ 3 yearsలో ఆయన వాక్యం చదువుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభు దానిలో ఉన్నటువంటి అర్థాలు చెప్పాడు అన్నమాట. కాబట్టి నేను కూడా యేసు ప్రభుతో ఉన్నాను. మరి అపోస్తులుడిగా ఉండటానికి 2వ షరతు ఏంటి అని అంటే, ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసుని చూడాలి. నేను కూడా చూశాను. నేను దమస్కు వెళ్తున్నప్పుడు సంఘాన్ని హింసించాలని, మరి ఆ సమయంలో పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు నాకు అపియర్ అయ్యాడు. నేను కూడా చూశాను. కాబట్టి 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయని ఆయన ఆ విధంగా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ ఆయన మాటలు చెప్పాలంటే ఆయన యొక్క అపోస్తులత్వం స్పెషల్. ఓకే, 12 అనే దానికి అర్థం అది అన్నమాట. రైట్, హోప్ దట్స్ క్లియర్. చిన్న ప్రార్థన చేయండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనము గల అత్యున్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. దేవుని ప్రేమ ఇదిగో అనే ఈ శీర్షికను మరి దైవజనులు రెవరెండ్ క్లెమెంట్ గారి ద్వారా మీరు నా ప్రభ అనేకులకు అనేక మర్మాలు విశదపరచుతూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరికీ నా ప్రభ మీరు ఎంతో తేటతెల్లముగా అనేకమైన మర్మాలు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా మీరు ఇస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ప్రోగ్రామ్ని నా ప్రభ మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి. బ్రదర్, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, విల్ సీ యూ టుమారో అగైన్. మనం మార్కు సువార్త 7వ అధ్యాయం మీద ధ్యానం చేసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.